బీసీ రిజర్వేషన్ల పెంపును పరిశీలించాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. తెలంగాణలో రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం. భారం తగ్గించుకునేందుకే మార్గదర్శకాలు అన్న హరీష్ రావు. రైతుల ఏరివేతకు ప్రభుత్వ కుట్రన్న నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ లోకి గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండ కలెక్టరేట్ లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష. రైతులు, రైతు సంఘాల నాయకుల అభిప్రాయాల సేకరణ. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు. పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం. భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోచేశారన్న చంద్రబాబు. జగన్పై నిందలు మోపడానికి శ్వేతపత్రం విడుదల. కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారన్న మెరుగు నాగార్జున. ఎమ్మెల్యేల సత్కారంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కుటుంబ సభ్యులను తీసుకురావద్దు. కాళేశ్వరం అవకతవకలపై అధికారులను విచారించిన కమిషన్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలంటూ ఆదేశం. ఆత్మరక్షణలో భాగంగానే ఎమ్మెల్యేల చేరికలు. బీఆర్ఎస్ లో చేరితే బీజేపీ ఎందుకు వ్యతిరేకించలేదన్న మధు యాష్కి. ముచ్చుమరి విజయనగరం ఘటనలు దారుణం. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలోని నేతల అవినీతి లెక్కలు తేలుస్తా. వైసీపీ జెండా కట్టే దిక్కు లేకుండా చేస్తానన్న మంత్రి సుభాష్. దాడులతో ఒంగోలును విడిచి వెళ్లే ప్రసక్తి లేదు. కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమన్న బాలినేని. క్రమశిక్షణకు మారుపేరు జనసేన. కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందన్న హరిప్రసాద్. ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కేటీఆర్ బహిరంగ లేఖ. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే. పార్టీ మారే ప్రసక్తి లేదన్న వివేకానంద్. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 5 డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఎదురు దెబ్బ. బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టు నిరాకరణ. మరో 5 రోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు. మళ్లీ తెరపైకి తమిళనాడు, కర్ణాటక మధ్య నీటి యుద్ధం. రేపు అఖిలపక్షం ఏర్పాటుకు స్టాలిన్ నిర్ణయం. డీకే శివకుమార్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం. నేపాల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.